అనగనగా సింహపురి రాజ్యం. ఆ రాజ్యానికి చక్రవర్తి విక్రమసేనుడు. అతను అత్యంత పరాక్రమవంతుడు. అతని కింద అనేక మంది సామంతరాజులుండేవారు. ఇదిలా ఉండగా ఓ రోజు రాజదర్బార్లో, మహామంత్రి, ఇప్పటివరకు మన రాజ్య విస్తరణకు నాకు సమయం సరిపోయింది. ఇక నుండి పరిపాలనా వ్యవస్థను మనం పటిష్టపరచాలి. మన రాజ్యమే కాకుండా మన సామంత రాజ్యాలన్నీ కూడా మన సమర్థ పరిపాలనా విధానాలన్నీ పాటించాలి. చిత్తం మహారాజా, మన సామంతరాజులందరికీ ఆహ్వానాలు పంపించమంటారా? వద్దు మహామంత్రి. వారు ఇక్కడికి వస్తే వారి వారి సమర్థత పరిపాలనా విధానాలు మనకు తెలియకపోవచ్చు. అందుకే మనమే మన సామంతరాజ్యాలన్నిటినీ పర్యటించి వారి ప్రస్తుత విధానాలను, వారి తెలివితేటల గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా అసమర్థులు అని తెలితే వెంటనే ఆ పదవుల నుండి తొలగించి ఆ పదవుల్లో మరొకరిని నియమిద్దాం. చిత్తం మహారాజా, మీరు చెప్పింది కూడా నిజమే. ఈ అఖండ సింహపురి రాజ్య చక్రవర్తులు మీరు. మీ సమర్థ పరిపాలనా విధానాలు మన సామ్రాజ్యం అంతా విస్తరిస్తే సుస్థిర శాంతియుత పాలన ఇవ్వడం సాధ్యమవుతుంది మహారాజా. వెంటనే తమ పర్యటనకు ఏర్పాటు చేస్తాను. అలాగే కానివ్వండి. కానీ మరొక విషయం, నేను వస్తున్నాను అనే విషయం వారికి ముందుగా తెలియనీకండి. వారు జాగ్రత్త పడగలరు. మనం ఆకస్మిక పర్యటనలు చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుందాం. అలాగే మహారాజా, వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను. సింహపురి రాజ్యంలోని ఒక సామంత రాజ్యం కళ్యాణదుర్గం. ఆ రాజ్యానికి రాజు జయసింహుడు. తన తండ్రి తర్వాత వారసత్వంగా జయసింహుడు ఆ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. జయసింహుడికి పెద్దగా తెలివితేటలు లేవు కాని అతని మంత్రి విద్యాధరుడు మాత్రం మంచి తెలివైనవాడు. తన పరిపాలనా బాధ్యతలన్నీ మంత్రి మీద వేసి తానెప్పుడూ అంతఃపురంలోని విలాసాలతో గడిపేవాడు జయసింహుడు. కాకపోతే మంచి చదరంగపు ఆటగాడు. ఎప్పుడూ ఆ ఆటలతోనే కాలం గడిపేవాడు జయసింహుడు. ఒకరోజు మంత్రి విద్యాధరుడు రాజుతో ఇలా అంటాడు. రాజా, వేగుల నుండి వస్తున్న వార్తల ప్రకారం మన చక్రవర్తి అతి త్వరలోనే మన రాజ్యాన్ని పర్యటించడానికి వస్తున్నారట. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏంటి విచాతరా? చక్రవర్తి గారు వస్తున్నారా? ఎప్పుడో తండ్రిగారు ఉన్నప్పుడు వచ్చారు. మళ్ళీ ఇప్పుడెందుకు వస్తున్నట్లు? ఒప్పందం ప్రకారం మనం కప్పం సరిగ్గానే కడుతున్నాం కదా. విక్రమసేనులు వారు వచ్చిచున్నది కప్పం కోసం కాదు మహారాజా. ఆయన తన సామ్రాజ్యంలోని సమర్థులైన సామంతరాజులెవరో తెలుసుకుందామని వస్తున్నారంట. అవునా? అయినా మాకేం భయం? మీరుండగా తండ్రిగారు గతించిన నాటి నుండి మీరే చూసుకుంటున్నారు కదా. మీ మీద నాకు నమ్మకం ఉంది మంత్రిగారు. రాజా, కాస్త నా మాట వినండి. నేను పరిపాలనా బాధ్యతలైతే చూసుకుంటాను. కాని చక్రవర్తి గారికి ఆ విషయం తెలిసిందంటే మీ పదవికే ప్రమాదం రావచ్చు. అవన్నీ మాకు తెలియవు. మీరు ఏం చేస్తారో చేయండి. నన్నేం చేయమంటారో చెప్పండి. అంతే. సరే రాజా, విక్రమసేనుల వారికి నేను ఘనస్వాగతం పలుకుతూ విందు వినోదాలు ఏర్పాటు చేస్తాను. మీరు ఆయన వచ్చి వెళ్లే వరకు ఆయనతోనే ఉండి సకల మర్యాదలు చేయండి. మిగతాది నేను చూసుకుంటాను. సరే, అలాగే చేద్దాం. కాని మా విలాసాలకు భంగం వాటిల్లరాదు. అర్థమైంది రాజా. మీకు అక్కడ కూడా చదురంగం ఆటలను ఏర్పాటు చేస్తాను అని జయసింహుణ్ణి ఎలాగోలా ఒప్పించిన విద్యాధరుడు విక్రమసేనుడికి ఇక్కడి సంగతులేమీ తెలియకుండా జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. ఇక విక్రమసేనుడు కూడా ముందస్తు సమాచారం లేకుండానే కళ్యాణదుర్గానికి విచ్చేస్తాడు. సింహపురి చక్రవర్తులు విక్రమసేనుల వారికి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు జయసింహ. మీ ఆతిథ్యం అద్భుతంగా ఉంది. వచ్చేదారిలో మీ రాజ్య పరిస్థితులను కూడా గమనించాను. మీ పరిపాలన కూడా భేషుగ్గా ఉంది. నాదే ఉంది మహారాజా. అదంతా మా మంత్రిగారి ప్రతిభా పాఠవాలు. ఏమిటి జయసింహ మీరంటుంది? అదే మహారాజా, మా జయసింహుల వారితో వచ్చిన చిక్కు. అంతా ఆయన చేసినా ఎక్కడా ఒప్పుకోరు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన మీ పరిపాలనా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆయన ఆదేశించిందే మేము అనుసరిస్తున్నాం. ఈ గొప్పతనమంతా మీ సమర్థ పరిపాలనా విధానమే మహారాజా అని జయసింహుడు తడబడిన మాటలను సరిదిద్ది విక్రమసేనుడికి ఆగ్రహం కలగకుండా చూసుకుంటాడు మంత్రి విద్యాధరుడు. ఆ తరువాత విక్రమసేనుడు, జయసింహుడు కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత జయసింహుడు ఇలా అంటాడు. చక్రవర్తుల వారు, మీకోసం, మీ ఆనందం కోసం కాసేపు చదరంగం ఆడదామా? హో, తప్పకుండా. మేము కూడా రాజ్య విస్తరణ కాంక్షతో నిరంతరం యుద్ధంలో మునిగి అసలు ఆటలే మర్చిపోయాం. ఇప్పుడు మీతో తప్పకుండా ఆడతాం. ఆ మాటలతో మంత్రి విద్యాధరుడు ఒక్కసారిగా కంగారు పడతాడు. జయసింహుడు చదరంగం ఆటలో అందవేసిన చెయ్యి. ఓటమిని ఎరుగడు. ఇప్పుడు తాను కనుక
చక్రవర్తి విక్రమసింహుల వారిని ఓడిస్తే అతని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఏమిటి ధర్మసంకటం అనుకుంటాడు. కాని అప్పటికే ఇద్దరూ చదరంగం ఆటను ప్రారంభించటంతో విద్యాధరుడు మౌనంగా ఉండిపోతాడు. రాజా, మొదటి ఎత్తు మీరు వేయండి. చక్రవర్తులు కదా. అటులోనే జయసింహ, నేను మీ తండ్రిగారు ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఆయనతో ఇలాగే ఆడేవాణ్ణి. కాని నేను ఎన్నడూ ఓడింది లేదు. అలా ఇద్దరూ ఆటను మొదలు పెడతారు. కాని మరో పక్కన మంత్రి విద్యాధరుడు ఎక్కడ జయసింహుడు తన మాటలతో విక్రమసేనుడికి ఆగ్రహం తెప్పిస్తాడోనని భయపడుతూనే ఉంటాడు. ఇంతలో అనుకున్నట్టుగానే జయసింహుడే గెలుస్తాడు. మహారాజా, చూశారా? మీ రాజును చంపేశాను. నాదే విజయం. దాంతో ఒక్కసారిగా విక్రమసేనుడి ముఖం నల్లగా మాడిపోతుంది. జయసింహుడు తనను ఓడించటం ఏమాత్రం అతనికి నచ్చలేదు. అయినా ఏమీ అనలేక అక్కడ్నుండి వెంటనే వెళ్ళిపోతాడు విక్రమసేనుడు. ఇదంతా చూస్తున్న మంత్రి విద్యాధరుడు వెంటనే జయసింహుని దగ్గరకు వచ్చి, ఏంట్రాజా ఇలా చేశారు? మన అతిథిగా వచ్చిన చక్రవర్తుల వారిని ఆహ్వానించి మరీ ఓడించడం ధర్మం కాదు కదా. అవును మహామంత్రి, మీరు చెప్పిందే నిజం. నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను ఆటలో పడి అది ఆలోచించలేదు. తప్పనిసరిగా విక్రమసేనుల వారికి కోపం వచ్చుంటుంది. నువ్వే ఏదో ఒకటి చేసి వారి కోపం తగ్గించు. అలాగే రాజా, ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల మీరు పదవిని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలంటే నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. మరుసటి రోజు రాజదర్బార్లో విక్రమసేనుడు అగ్రస్థానంలో సింహాసనంపై కూర్చుని ఉంటాడు. జయసింహుడు కూడా ఆయన సమీపంలోనే మరొక ఆసనం మీద కూర్చుని ఉంటాడు. ఇక మంత్రి విద్యాధరుడు తన క్రింది ముఖ్యోద్యోగులను విక్రమసేనుడికి పరిచయం చేస్తూ ఉంటాడు. మహారాజా, వీరందరూ మా ముఖ్య కార్యనిర్వాహకులు. ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలనే మీ ఆకాంక్షను నెరవేర్చడంలో మా రాజుగారితో కలిసి రోజూ శ్రమిస్తూ ఉంటారు. మంచిది మంత్రి, నేను వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుంటాను. విక్రమసేనుడు తనకు రాత్రి జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ఏదైనా అవకాశం దొరికితే జయసింహుణ్ణి ఆ పదవి నుండి తొలగించాలని అందరి ప్రభుత్వ ఉద్యోగులను అడిగి మరీ పరిపాలనలో లోపాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. విక్రమసేన చక్రవర్తుల వారికి మరియు జయసింహ మహారాజుల వారికి ప్రణామాలు. నా పేరు సుగంధుడు. మాది కోసల దేశం. ఓ యువకుడా, చూడ్డానికి చిన్నవాడిలా ఉన్నావు. ఇక్కడకు ఏ పని మీద వచ్చావో తెలుసుకోవచ్చా? తప్పకుండా రాజా. నేను చదరంగం ఆటలో నిపుణుణ్ణి. దేశదేశాలు తిరిగి వచ్చాను. ఇంతవరకు నన్ను చదరంగంలో ఓడించిన వారు లేరు. మీరు అనుమతిస్తే నా నైపుణ్యాన్ని ఈ సభలో ప్రదర్శించగలను. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు సంతోషపడతాడు విక్రమసేనుడు. అవునా, మంచిది. సరైన సమయానికి వచ్చావు. ఇక్కడ అందరికంటే జయసింహుడు ఈ ఆటలో నిపుణుడు. నీకు సాధ్యమైతే వారిని ఓడించు. ఏమంటారు జయసింహ? మహారాజా, ఈ యువకుడు మన రాజ్యంలోకి వచ్చి మనల్నే సవాల్ చేస్తున్నాడు. ఇతన్ని నేను తప్పకుండా ఓడిస్తాను అని ఆ యువకుడితో కలిసి చదరంగం ఆడుతాడు జయసింహుడు. అయితే ఆడిన 3 ఆటలలోనూ చిత్తుగా ఓడిపోతాడు రాజు జయసింహుడు. ఇది గమనిస్తున్న విక్రమసేనుడికి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీరినట్టు అనిపిస్తుంది. ఏమిటి జయసింహ, మీరు చదరంగం ఆటలో నన్నే ఓడించారు. అలాంటిది ఈ యువకుడి చేతిలో ఓడిపోయారే అని వెటకారంగా అంటాడు విక్రమసేనుడు. దాంతో కొంత అవమానంగా భావించిన జయసింహుడు మౌనంగా ఉండిపోతాడు. వెంటనే విద్యాధరుడు కల్పించుకుని, ఏం చెప్పమంటారు రాజా? ప్రతిసారి సమయం మనది కాదుగా. చదరంగంలో గెలుపుబోటములు సహజం కదా. నిన్న గెలుపు జయసింహుల వారిది, ఈరోజు గెలుపు ఈ యువకుడిది. మహారాజా, ఇక్కడ కూడా నన్ను ఓడించగలవారు ఎవరూ లేరా? ఇంకా ఎవరైనా ఉంటే నాతో తలపడవచ్చు. లేదంటే ఇది నా గెలుపుగా భావించి నేను వచ్చిన దారినే మా దేశానికి తిరిగిపోతాను. సుగంధుడా, ఎంత ధైర్యం నీకు! సింహపురి అఖండ సామ్రాజ్య మహాచక్రవర్తి విక్రమసేనుల వారి ముందే నీ ప్రగల్భాలా? నీకు తెలుసా, మా చక్రవర్తి గారు కూడా గొప్ప చదరంగ నిపుణులు. వారితో ఆడు, నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఏమంటారు మహారాజా? ఎంతో నేర్పుగా విక్రమసేనుల వారిని ఆటలోకి దింపుతాడు విద్యాధరుడు. దాంతో ఇక చేసేదేమీ లేక ఆ యువకుడితో తలపడటానికి సిద్ధపడతాడు విక్రమసేనుడు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్లం. దేశ ప్రతిష్ఠ కోసం ఆ మాత్రం చేయలేనా? ఈ యువకుణ్ణి ఓడించి
చదరంగంలో మాకు తిరుగులేదని నిరూపించుకుంటాం. ధన్యవాదాలు మహారాజా. మీతో చదరంగం ఆడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు. నేను గెలిచినా ఓడినా మీలాంటి గొప్ప చక్రవర్తితో ఆడేననే సంగతిని నేను మా దేశం వెళ్లి గొప్పగా చెప్పుకుంటాను. అలా వెంటనే ఆ యువకుడితో ఆటను ప్రారంభిస్తాడు విక్రమసేనుడు. అయితే మొదటి ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఆ యువకుణ్ణి ఓడిస్తాడు. అలా మొదటి 2, 3 ఎత్తుల్లోనే చిత్తుగా ఓడిపోతాడు ఆ యువకుడు. రాజా, నన్ను మన్నించండి. నేను ఓడిపోయాను. అయితే చదరంగంలో ఇంత నైపుణ్యం ఉన్న చక్రవర్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. నా ప్రగల్భాలకు మన్నించండి అని అక్కడ్నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ యువకుడు. దాంతో విక్రమసేనుడి ముఖంలో విజయగర్వం తాండవిస్తుంది. అంతటితో తనకు జరిగిన అవమానాన్ని, అలాగే తాను వచ్చిన పనిని మర్చిపోయి జయసింహుడి వైపు గర్వంగా చూస్తాడు విక్రమసేనుడు. ఏం జయసింహ, ఇప్పుడేమంటారు మీరు? మీ తండ్రి గారిపై ఎప్పుడూ ఓడని నేను రాత్రి మీ చేతిలో ఓడిపోయినందుకు కాస్త అసూయ చెందాను. కాని ఈరోజు మిమ్మల్ని ఓడించిన వాడిని ఓడించడంతో నాకు ఆ లోటు తీరిపోయింది. రాజా, ఎంతైనా మీరు చక్రవర్తులు, మేం సామంతరాజులు. మీపై గెలిచి నిలవగలమా? సరే, ఇక మంచిది, మేం వస్తాం అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు విక్రమసేనుడు. ఒక పెద్ద గండం గడిచినందుకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు విద్యాధరుడు. అప్పుడు జయసింహుడు విద్యాధరుడి వద్దకు వచ్చి, మహామంత్రి, అసలు ఏం జరిగిందో, మీరేం చేశారో నాకేం అర్థం కాలేదు. చదరంగంలో మేటి అయిన నన్నే ఓడించిన ఆ సుగంధుడు నిజంగానే చాలా ఉత్తమంగా ఆడాడు. కాని చదరంగంలో అంతగా ప్రవేశం లేని ఆ విక్రమసేనుల వారిపై అతనెలా ఓడిపోయాడు? అంతా చెబుతాను రాజా. నిన్న రాత్రి మీరు చదరంగంలో ఓడించడం చక్రవర్తుల వారికి నచ్చలేదు. దాంతో మీ పరిపాలనలో లోపాలను వెతికి మిమ్మల్ని పదవి నుంచి తొలగిద్దామని అనుకున్నారు విక్రమసేనుల వారు. అదేంటి మహామంత్రి, విక్రమసేనుల వారిపై చదరంగంలో గెలవటం నేను చేసిన తప్ప? మీరు చేసింది మీకు తప్పు అనిపించకపోవచ్చు. కాని విక్రమసేనుల వారు ఎంతటి మంచివారైనా ఒక సామ్రాజ్యానికి చక్రవర్తులు కావటం వలన తన సామంతరాజు చేతిలో ఓడిపోవటం కొంత అవమానకరమే. మన పెద్దలు అన్నట్టుగా అనువుగాని చోట అధికులమనరాదు. కొన్ని సందర్భాలలో మనం తగ్గి ఉండడం మంచిది. అది సరే, మరి ఆ యువకుడు చదరంగంలో మేటిలా ఉన్నాడు, అతనెలా ఓడిపోయాడు? రాజా, ఆ యువకుడు మరెవరో కాదు, అతను నా మేనల్లుడే. అతడు నిజంగానే చదరంగంలో మేటి అని సుగంధుణ్ణి జయసింహుడి ముందుకు పిలుస్తాడు విద్యాధరుడు. సుగంధుడు జయసింహుడికి నమస్కరిస్తాడు. భళా సుగంధ, నువ్వు చదరంగంలో దిట్టైన నన్నే ఓడించావు. కాని ఆ విక్రమసేనుని ఎదుట ఎందుకు ఓడిపోయావు? రాజా, మీపై విక్రమసేనుల వారికి ఆగ్రహం కలిగిందని గ్రహించిన తర్వాత ఆయన కోపాన్ని తగ్గించడానికి మా మావయ్య నేను కలిసి పనిన ఉపాయం ఇది. అవును రాజా, సుగంధుణ్ణి మీపై పోటీకి నేనే దింపాను. నేను అనుకున్నట్టుగానే అతను మిమ్మల్ని ఓడించాడు. అలాగే విక్రమసేనునిపై ఓడిపోమ్మని సుగంధుడికి చెప్పింది కూడా నేనే. అంటే సుగంధుడు కావాలనే ఓడిపోయాడా? అవును రాజా, విక్రమసేనుల వారికి మీపై ఉన్న కోపం తగ్గించాలంటే అతనికి మీపై ముందుగా అసూయ తగ్గాలి. ఎప్పుడైతే సుగంధుడు మీపై గెలిచాడో అప్పుడే అతనికి మీపై ఉన్న అసూయ పోయింది. తరువాత అతను గెలవడంతో విజయగర్వంలో తాను వచ్చిన విషయం కూడా మర్చిపోయాడు. భళా విద్యాధరా, భళా! నిజంగా నీపై నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. నీ తెలివితేటలు అమోఘం. ధన్యవాదాలు మహారాజా. ఈ సందర్భంగా నాదో చిన్న విన్నపం. మనకి ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే మీరు కూడా పరిపాలనపై దృష్టి పెట్టండి మహారాజా. నా తప్పు నాకు తెలిసింది విద్యాధరా. రాజు అనేవాడు ప్రజలకు రక్షణగా ఉండి వారికి సంక్షేమ పాలన అందించాలి. అంతేకాని విలాసాలతో గడపరాదు. ఇక నుండి నేను తప్పకుండా పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తాను. మంచిది మహారాజా. జై జయసింహుల మహారాజుల వారికి జై! ఆ రోజు నుండి జయసింహుడు విద్యాధరుడి సలహాలతో జనరంజక పాలనను అందించి విక్రమసేనుల వారి మెప్పును కూడా పొందుతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.